వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. రీసెంట్గా జరిగిన ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024కు సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ ఈ వీడియోలో నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇండియా సెక్యూర్డ్ దేర్ ఫస్ట్ ఐసీసీ టైటిల్ సిన్స్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ బై విన్నింగ్ ద ఐసీసీ T20 వరల్డ్ కప్ ఇన్ బార్బడోస్. మనకు 2013 నుంచి ఈ కొరత ఉండింది ఇండియాకు. 2013 నుంచి ఇండియా ఎటువంటి ఐసీసీ యొక్క కప్ కూడా గెలుచుకోలేదు. సో ఛాంపియన్స్ ట్రోఫీ 2013లో గెలుచుకున్నది లాస్ట్ అనమాట. అప్పటి నుంచి సెమీఫైనల్కి వెళ్ళి ఓడిపోవడము లేదా ఫైనల్కి వెళ్ళి ఓడిపోవడము జరుగుతుంది. సో ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 అనేది 2013 తర్వాత 11 సంవత్సరాల తర్వాత మరొక ఐసీసీ T20 వరల్డ్ కప్ అన్నది గెలుచుకోవడం జరిగింది. సో అంటే ఐసీసీ ఈవెంట్స్ చాలా ఉంటాయి. అది టెస్ట్ ఛాంపియన్షిప్ కావచ్చు, లేదా వరల్డ్ కప్ కావచ్చు, T20 వరల్డ్ కప్ కావచ్చు. సో ఇలా చాలా ఉంటాయి. సో ఒక ఐసీసీ ఈవెంట్ ఇండియా గెలవడం అన్నది 2013 తర్వాత 2024 వరకు ఈ 11 ఇయర్స్లో జరగలేదు. నెక్స్ట్ దీ యొక్క హిస్టరీ విషయానికి వస్తే T20 వరల్డ్ కప్ ద ఫస్ట్ ప్లేడ్ 2007 as an international cricket championship usually held once every 2 years. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క T20 వరల్డ్ కప్ని ఐసీసీ కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ మొత్తం 2007లో ఈ యొక్క వరల్డ్ కప్ని స్టార్ట్ చేసింది. సో తర్వాత యాజ్ ఏ 12 టీమ్ 2007లో మొత్తం 12 దేశాలతో స్టార్ట్ చేసింది కాంపిటీషన్ని. ఇప్పుడు ఇట్ వాజ్ ఎక్స్పాండెడ్ టు అంటే 2014కి 16 మందికి ఎక్స్పాండ్ చేసింది. 2024 రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్లో 20 దేశాలు పాల్గొన్నాయి. సో ఇంక్లూడింగ్ ద న్యూ అమెరికా ఇన్ 4 గ్రూప్స్. సో 4 గ్రూపుల్లో 20 సైడ్స్ని ఇంక్లూడ్ చేసింది. నెక్స్ట్ ఇండియాస్ జర్నీ విషయానికి వస్తే సో మనకు సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఫస్ట్ T20 వరల్డ్ కప్ 2007లో జరిగింది. అది ఇండియా గెలుచుకుంది. సో ఎంఎస్ ధోని గారి నాయకత్వంలో. సో పాకిస్తాన్ని ఓడించి ఫైనల్లో ఇండియా ఘన విజయం సాధించింది. సో అది ఇండియాకు ఫస్ట్ T20 వరల్డ్ కప్. అండ్ ఐసీసీ కూడా ఫస్ట్ టైం ఆ వరల్డ్ కప్ని లాంచ్ చేసింది. సో ఫస్ట్ మేడ్ ఇన్ అంటారు దాన్ని. మేడ్ ఇన్ వరల్డ్ కప్ ఇండియా గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత 2014లో శ్రీలంకతో ఫైనల్లో ఓడిపోయింది. అప్పుడు రన్నర్-అప్గా ఉంది. సో ఇప్పటిదాకా ఇండియా యొక్క జర్నీ ఇది. ఒకసారి ఫైనల్కి వెళ్ళి గెలుచుకుంది అండ్ రెండోసారి ఫైనల్కి వెళ్ళి శ్రీలంకతో ఓడిపోవడం జరిగింది. తర్వాత విన్నర్స్ విషయానికి వస్తే సో రెండు సార్లు ఈ వరల్డ్ కప్ని గెలుచుకున్న టీమ్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి మొత్తం. ఇండియా వచ్చి స్టార్టింగ్ 2007లో మరియు రీసెంట్గా 2024లో, వెస్టిండీస్ 2012, 16లో అండ్ ఇంగ్లాండ్ వచ్చి 2010 మరియు 2022లో. సో ఈ 3 జట్లు కూడా ఈ యొక్క T20 వరల్డ్ కప్ను రెండు సార్లు గెలుచుకోవడం జరిగింది. 2022 విక్టరీ తర్వాత ఇంగ్లాండ్ బికమ్ ద ఫస్ట్ టీమ్ టు సైమల్టేనియస్లీ హోల్డ్ బోత్ మెన్స్ వరల్డ్ కప్స్, ద 2019 వరల్డ్ కప్ అండ్ 2022 T20 వరల్డ్ కప్. అంటే 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత మనకు 2022లో T20 వరల్డ్ కప్ జరిగింది. సో అలా 2 వరల్డ్ కప్స్ సైమల్టేనియస్గా వెంటనే గెలుచుకున్న ఏకైక జట్టుగా, మొదటి జట్టుగా ఇంగ్లాండ్ ఒక చరిత్రని సృష్టించింది. సో నెక్స్ట్ ఇప్పటిదాకా జరిగిన ఈ యొక్క పోటీల విషయంలో ఎవరెవరు గెలిచారు ఇప్పుడు చూద్దాం. 2007లో మనకు ఇండియా గెలిచింది పాకిస్తాన్ మీద, సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2019లో పాకిస్తాన్ గెలిచింది శ్రీలంక మీద. సో ఇదేంటంటే ఈ యొక్క లిస్ట్ ఏంటంటే ఫైనల్కి వెళ్ళిన లిస్ట్ అనమాట ఇది. సో ఇండియా పాకిస్తాన్ మీద ఫైనల్లో గెలిచింది. సో మొత్తం ఆ టోర్నమెంట్ అంతా సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2009లో పాకిస్తాన్ గెలిచింది శ్రీలంక మీద అండ్ ఇంగ్లాండ్లో జరిగింది. అండ్ 2010లో ఇంగ్లాండ్ గెలిచింది ఆస్ట్రేలియా మీద అండ్ ఇట్ ఈస్ ఇన్ వెస్టిండీస్ అనమాట. 2012లో వెస్టిండీస్ గెలిచింది శ్రీలంక మీద, శ్రీలంకలో జరిగింది. 2014లో శ్రీలంక ఇస్ ద విన్నర్, ఇండియా మీద గెలిచింది అండ్ బంగ్లాదేశ్లో జరిగిందనమాట ఎంటైర్ వరల్డ్ కప్ అంతా. 2016 విషయానికి వస్తే వెస్టిండీస్ ఈస్ ద విన్నర్, ఇంగ్లాండ్ మీద ఘన విజయం సాధించింది. ఇండియా
లో జరిగిందనమాట. ఆ యొక్క దీంట్లోనే ఇండియా సెమీఫైనల్లో ఓడిపోవడం జరిగింది 2016లో. అండ్ 2021లో ఆస్ట్రేలియా ఈజ్ ద విన్నర్, న్యూజిలాండ్ మీద గెలిచింది. అండ్ యుఏఈ, ఒమన్ ఈ యొక్క టోర్నమెంట్కు వెన్యూస్గా ఉన్నాయి. వెన్యూ అంటే స్థలం, ప్లేస్. అండ్ 2022లో ఇంగ్లాండ్ ఈజ్ ద విన్నర్, పాకిస్తాన్ మీద గెలిచింది ఫైనల్లో. ఆస్ట్రేలియాలో జరిగింది ఈ యొక్క వరల్డ్ కప్. అండ్ రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్ 2024లో జరిగింది. అండ్ ఇండియా గెలిచింది ఈ యొక్క వరల్డ్ కప్ని. సౌత్ ఆఫ్రికా ఫైనల్లో ఇండియాతో పోటీ పడి ఓడిపోయింది. అండ్ ఈ యొక్క టోర్నమెంట్ యుఎస్ఏ మరియు వెస్టిండీస్లో జరిగింది. నెక్స్ట్, ఈ యొక్క 2024 T20 ఫైనల్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చి మనకు విరాట్ కోహ్లీ. అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ జస్ప్రీత్ బుమ్రా. మోస్ట్ వికెట్స్ అనే T20 వరల్డ్ కప్ ఎడిషన్ వచ్చి మనకు ఇద్దరు ఉన్నారు, హర్షదీప్ సింగ్ అండ్ ఫజల్ హక్ ఫరూకీ. ఇద్దరు 17 వికెట్స్తో ఈక్వల్గా ఉన్నారు. సో హర్షదీప్ సింగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఫజల్ ఫరూకీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బౌలర్. అండ్ లోయెస్ట్ ఎకానమీ రేట్ ఇన్ T20 వరల్డ్ కప్ ఎడిషన్ వచ్చి 4.17 జస్ప్రీత్ బుమ్రా. సో ఎకానమీ రేట్ అంటే ఒక యావరేజ్గా ఒక ఓవర్కి 4 రన్స్ మాత్రమే ఇస్తారనమాట. సో అలా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్, సో ఓన్లీ థర్డ్ time a team won the T20 World Cup final while defending the target after India in 2007 and West Indies in 2012. సో 2012లో వెస్ట్ ఇండీస్ కావచ్చు, 2007లో ఇండియా కావచ్చు. సో వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఏ టీం కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక టార్గెట్ని విధించి దాన్ని కాపాడుకోవడంలో మిగిలినవన్నీ టీమ్స్ కూడా విఫలమయ్యాయి. ఏది వరల్డ్ కప్ ఫైనల్స్లో, T20 వరల్డ్ కప్ ఫైనల్స్లో. సో ఇండియా 2007లో అండ్ వెస్టిండీస్ 2012లో మాత్రమే వాళ్ళు కొంత తక్కువ టార్గెట్స్ని విధించినప్పటికీ వాటిని కాపాడుకొని విజయం సాధించాయన్నమాట. ఇండియా becomes the first team to win a T20 World Cup by being unbeaten through the tournament. అంటే టోర్నమెంట్లో ఎన్ని మ్యాచెస్ జరుగుతాయో అన్ని మ్యాచెస్ కూడా గెలిచిన ఏకైక టీమ్. అంటే వరల్డ్ కప్ మొత్తం కలిపి అన్బీటెన్ అంటే ఏ ఒక్క టీం కూడా ఇండియాని బీట్ చేయలేకపోయాయి. ప్రతి ఒక్కరితో ఇండియా విజయం సాధించింది. సో పోస్ట్ వరల్డ్ కప్ విన్ 3 ఇండియన్ ప్లేయర్స్ నేమ్లీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ రవీంద్ర జడేజా హ్యావ్ అనౌన్స్డ్ దేర్ రిటైర్మెంట్ ఫర్ ద T20 ఇంటర్నేషనల్స్. సో T20 వరల్డ్ కప్ గెలుపు తర్వాత T20 ఇంటర్నేషనల్స్ మ్యాచెస్లో మేము ఇక కొనసాగమని చెప్పి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నామని చెప్పి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ రవీంద్ర జడేజా వాళ్ళ ముగ్గురు వాళ్ళ రిటైర్మెంట్స్ని ప్రకటించడం జరిగింది. సో BCCI, ద క్రికెట్ గవర్నింగ్ బాడీ ఆఫ్ ఇండియా, హ్యాస్ అనౌన్స్డ్ 125 crore ప్రైజ్ మనీ ఫర్ టీమ్ ఇండియా ఆఫ్టర్ ద T20 వరల్డ్ కప్ విన్. సో ఇండియా వరల్డ్ కప్ గెలవడంతో BCCI, సో బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా, సో BCCI క్రికెట్ గవర్నింగ్ బాడీ ఆఫ్ ఇండియా వాళ్ళు 125 కోట్ల ప్రైజ్ మనీని టీమ్ ఇండియాకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఇవి T20 వరల్డ్ కప్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటిలో ఒక బిట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను వీటిని గ్యాదర్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.